మనకి పూల్ మఖానా కుర్మా అనేది చేసి చూపిస్తున్నారు. ముందుగా పూల్ మఖానా కుర్మాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డేవిడ్ గారు ఏం కావాలి ఐటమ్స్ పూల్ మఖానా కుర్మాకి? పూల్ మఖానా ముందుగా మఖానా కావాలి, దీనికి టమాటో ప్యూరీ, ఓకే టమాటో ప్యూరీ, కొబ్బరి పొడి, రెగ్యులర్ హోమ్మేడ్ స్పైసెస్ అంతే. సో రెగ్యులర్ గా మనం వాడే ఐటమ్స్ దాంట్లో వాడచ్చు. పూల్ మఖానా కావాలి అండ్ ఉల్లిపాయలు అండ్ కొబ్బరి తురుము అండ్ ఉప్పు కారం ఎలాగో మనం రెగ్యులర్ గా వాడతాము అండ్ ఉల్లిపాయలు కూడా రెగ్యులర్ గా వాడతాం కాబట్టి అవి మనం సిద్ధంగా చేసుకున్నాము. ఎక్స్ట్రా కొన్ని కొబ్బరి తురుము కావాలి, టమాటా ప్యూరీ వాడుతుంది. టమాటా ప్యూరీ ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పాన్ పెడదాం. పాన్ కాస్త వేడెక్కే వరకు ఉండి పూల్ మఖానా కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? నేను పూల్ మఖానా కుర్మా వినడం అనేది కొంచెం ఫస్ట్ టైం. మఖానా జనరల్ గా మనం ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం కదా, బట్ దీంతో కుర్మా కూడా తయారు చేస్తారనే విషయం నాకు తెలియదు. ఓకే, పూల్ మఖానా కుర్మా కావాలి అనుకుంటే అంకాపూర్ విలేజ్ కి వచ్చి ఖచ్చితంగా దీన్ని టేస్ట్ చేయాల్సిందే. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసాం. ఓకే, పాన్ కూడా వేడి అయిపోయింది. ఎన్ని స్పూన్స్ డేవిడ్ గారు ఆయిల్? 2 స్పూన్. సో దీంట్లో కూడా సేమ్ 2 స్పూన్స్ ఆయిల్. మనకు కావాల్సినంత కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి దీంట్లో. ఓకే, అండ్ లవంగాలు, ఓకే 2 లవంగాలు, తర్వాత ఒక ఇలాచి వేశారు. అంటే ఘాటు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు అది కదా. మనం కొంచెం ఘాటు తక్కువగా ఉంటాం, అంత స్పైసీ వద్దు అనుకునే వాళ్ళు లైట్ గా కొద్దిగా వేసుకొని సరిపోతుంది. అండ్ తర్వాత ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ కూడా మనం కొంచెం ఒక 100 గ్రామ్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఒక 100 గ్రామ్స్ ఆనియన్స్ వేసుకుని కొద్దిగా మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. మనం మఖానా జనరల్ గా ఫ్రై చేసుకొని అలా తింటూ ఉంటాం, కానీ అంకాపూర్ విలేజ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పూల్ మఖానా కుర్మా అనేది స్పెషాలిటీ. మనం ఫ్రై చేసుకొని తింటాం కానీ ఇలా కుర్మా కూడా చేసుకొని తినాలనే విషయం నిజంగా నాకైతే తెలీదు. బట్ అంకాపూర్ విలేజ్ లో ఇది కూడా ఒక స్పెషాలిటీ. రైట్, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం మనం వెయిట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది కుర్మాకి? ఇది కూడా ఒక 20 minutes లో అయిపోతుంది. సో అన్ని కూడా మనకి ఇంట్లో చేసుకోవడానికి నిజంగా కుదరదండి, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఉండవు అండ్ ఆ టేస్ట్ కూడా వస్తుంది రాదు. కాబట్టి మనం ఈ కుర్మాని టేస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అంకాపూర్ విలేజ్ కి వచ్చి టేస్ట్ చేయాలి. అండ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడానికి జస్ట్ ఒక 20 minutes తీసుకుంటుంది. ఆనియన్స్ అనేది అసలు అన్ని వంటకాలు ఆనియన్స్ కంపల్సరీ కదా, ఆనియన్స్ లేని అసలు టేస్ట్ రాదు మనకి. సో కొంచెం వెయిట్ చేయాలి, అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఆ తర్వాత ఓకే, అది రెగ్యులర్ గా మనం అన్ని కర్రీస్ లో వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. యాక్చువల్ గా కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసేస్తారు కదా, పేస్ట్ ని వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు వేసిన తర్వాత పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, కరెక్ట్. సో చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం మనం వెయిట్ చేయాలి. ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది, అంతేనా? అది తొందరగా వేస్తే ఏంటంటే అంతగా టేస్ట్ రాదు, కొంచెం పచ్చి వాసన వస్తుంది. కాబట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఓకే, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత మనం పూల్ మఖానా ఉన్నాయి కదా, ఇవి దాంట్లో వేసుకొని ఓకే ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పూల్ మఖానా వేసి మెల్లిమెల్లిగా దీన్ని కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ పూల్ మఖానా కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది కదా ఇది కూడా. ఇప్పుడు ఈ మఖానా వేసిన తర్వాత కూడా దీన్ని కొంచెం ఫ్రై చేయాలి దీన్ని కూడా. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మఖానా మొత్తం అయ్యేలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. అయిపోయిందా మఖానా మొత్తం? ఓకే, తర్వాత
బాగుంటుంది. తర్వాత కొద్దిగా హల్దీ పసుపు వేసుకొని మనం మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? కొద్దిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిపోయింది ఆల్రెడీ మఖానా కూడా. ఫ్రై అయిపోయినా ఇదేంటిది? టమాటా ప్యూరీ మేడం. ఓకే. అంటే ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి డేవిడ్ గారు? మన చాయిస్ మేడం. అది నేనైతే 4 స్పూన్స్ వేసాను. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని స్పూన్స్ కావాలనేది చూసుకొని టేస్ట్ తగ్గట్టుగా అన్ని వేసుకోవచ్చు. వెంటనే కారం కూడా వేసేసారు అండ్ మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేశారు అండ్ జీలకర్ర పొడితోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే మనం కొబ్బరి పొడి మేడం. ఓకే, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కారం మనకు సరిపడినంత వేసుకోవచ్చు. ఉప్పు కారము టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి జీలకర్ర పొడి కూడా వేసి కొంచెం దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా మఖానాని ఎలా కూడా చేస్తారనేది మనం అంకాపూర్ విలేజ్ లోనే తెలుసుకోవాలి. కానీ ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి వీల్లేదండి. ఈ పూల్ మఖానా కుర్మా తినాలి అనుకుంటే ఖచ్చితంగా అంకాపూర్ విలేజ్ కి రావాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేసినంత టేస్ట్ మనకు అసలు రాదండి. కొన్ని మనం హోటల్లో తింటేనే బాగుంటాయి, కొన్ని ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి. కానీ ఇలాంటివి మాత్రం మనం ఖచ్చితంగా అంకాపూర్ విలేజ్ కి వచ్చి టేస్ట్ చేయాల్సి. కొంచెం సేపు అంటే ఆ పచ్చి పచ్చిగా ఉండకూడదు కాబట్టి, ఆ స్మెల్ రావద్దు కాబట్టి దీనికి ఒక 10 minutes టైం ఇస్తే చాలా బాగా బాయిల్ అవుతుంది కాబట్టి అండ్ ఆ ఐటమ్స్ అన్ని కూడా దానికి బాగా మిక్స్ అవుతాయి కాబట్టి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనమాట. యాక్చువల్గా నేను ఏమనుకున్నాను, మఖానా వేసిన తర్వాత మెత్తగా అయిపోయి అంటుకుంటుందేమో అనుకున్నాను. కానీ ఎక్కడ అసలు అంటుకున్నట్టు కనిపించట్లేదు. చాలా ఫ్రీగా ఉంది దాంట్లో మఖానా కూడా. మెత్తగా అయిపోయింది అది కూడా. సూపర్ డేవిడ్ గారు, ఈ రెసిపీ చాలా బాగుంది. సో ఇంకొక 5 minutes అట్లా ఉంచితే పూల్ మఖానా కుర్మా రెడీ అనమాట. సో ఇది కూడా రోటీ ఆర్ రైస్ ఏదైనా వేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి కర్రీస్ అన్ని మనం రోటీ అయితేనే బాగుంటుంది రైస్ కంటే కూడా. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కాబట్టి అది కూడా లాస్ట్ లో మనం వేసుకోవాలి. అంటే ఇప్పుడు అది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కదా, ఆల్రెడీ టమాటా ప్యూరీ వేసాం కాబట్టి. ఇది వేస్తే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ అన్ని వేసేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఓకే, చివరిలో కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ పూల్ మఖానా కుర్మా రెడీ అయిపోయి ఎస్ సర్వింగ్ బౌల్లో తీసుకుందాము అండ్ ఒకసారి టేస్ట్ కూడా చేద్దాం ఎలా ఉంది. పూల్ మఖానా కుర్మా మనకు రెడీ అయిపోయింది. అంటే దాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫ్రై చేస్తున్నారు. అంటే మాడేంత వరకు ఉంచకుండా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అండ్ లాస్ట్లో గార్నిష్ చేసుకుందాము మళ్ళీ కొత్తిమీరతో. ఓకే, సో సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం దీన్ని. ఈ మఖానా మనం ఎన్ని గ్రామ్స్ తీసుకోవచ్చు దీంట్లో? మన ఇష్టం మనం 50 grams. 50 grams కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది అసలు. అంటే అన్ని మిగతావి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. సో ఫినిష్ సర్వింగ్ బౌల్లో కూడా మనం తీసేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, మనం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకున్నాము అండ్ టమాటో కూడా పెట్టారు. సైడ్ ఇంకేమైనా చేస్తున్నారా మీరు? వావ్, క్రీమ్ ఇది. సో అంకాపూర్ విలేజ్లో ఉన్న వెజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పూల్ మఖానా కుర్మా. దీన్ని రోటీకైనా తీసుకోవచ్చు, రైస్కైనా వేసుకోవచ్చు. చాలామంది రోటీకి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి మనం రోటీలో కూడా దీన్ని తీసుకోవచ్చు. గ్రేవీ ఇష్టం ఉంది, ఇష్టం లేదనుకున్నప్పుడు గ్రేవీ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. బట్ చపాతీకి మనం తింటుంటాం కాబట్టి రోటీకి ఇది ఎక్కువగా గ్రేవీ టైప్లో చేసుకుంటే
చాలా బాగుంటుంది. సో ఇది టేస్ట్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అంకాపూర్ విలేజ్కి రావాల్సిందే.